ఈ వీడియో చూసే ముందు నిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, అది చూసిన తర్వాతనే చూడండి. ఫస్ట్ అయితే నిన్న నానబెట్టుకున్నాను కదా, వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా అయితే ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇదంతా ఒకసారి అంతా మంచిగా కలుపుకొని వీలైతే ఇందులోకి చిటికెడు సోడా, లేకపోతే అట్లనే వదిలేసేయండి నైట్ అంతా. ఇలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మంచిగా పొంగుతూ వస్తుంది. నాదైతే ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇప్పుడు నేను ఇందులోకి నెక్స్ట్ డే ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి ఇట్లా పల్చగా దోశ పిండిలా చేసుకొని పెనం పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆనియన్ తోటి అయితే మొత్తం ఇలా చేసిన తర్వాత దోశ అయితే వేసుకుంటున్నాను. దోశ అయితే మీరు పల్చగా వేసుకుంటారో మందంగా వేసుకుంటారో మీ ఇష్టం అండి. కొందరు మెత్తగా ఇష్టపడతారు, కొందరు క్రిస్పీగా ఇష్టపడతారు కదా. ఇలా అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి రంధ్రాలు పడుతూ ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా ఉంటుంది. నేనైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను. తర్వాత దీన్ని అయితే నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో పప్పులు కూడా వేసాను కదా, చాలా బాగుంటుంది. కరివేపాకు మీరు వేశారని మీరు చెప్పేంతవరకు ఎవరికి తెలియదు అనమాట. అంత అసలు టేస్టే తెలీదు. ఇది టమాటా చట్నీతో సర్వ్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.